హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి డే 19లో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. 12 డేస్ తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటే 62.60 అయితే ఉన్నాను. నా ప్రీవియస్ వీడియో కనుక మీరు చూసినట్టయితే 62 ఉన్నానన్నమాట. ఎంతో ఎక్కువ వెయిట్ గెయిన్ అయితే అవ్వలేదండి 12 డేస్కి. ఓన్లీ 600 గ్రామ్సే వెయిట్ గెయిన్ అయ్యాను. 62లోనే ఉన్నాననమాట. సో, అందరూ హెల్తీగా తింటూ, హెల్తీగా వెయిట్ లాస్ అయితే అవ్వండి. ఇదిగోండి ఈరోజైతే డీటాక్స్ డ్రింక్ వచ్చేసి నేను హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు, అలాగే ఒక 10 దాకా అయితే మిరియాలుని ఇలా దంచేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని, బౌల్ పెట్టేసుకొని, అందులో ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పౌడర్‌ని అయితే వేసుకొని, అందులోనే ఒక ఇంచు దాకా అల్లాన్ని, అలాగే ఒక ఉసిరికాయనైతే వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాననమాట. ఇదైతే మంచిగా మరగాలండి. మరిగిందంటే మంచి ప్రాపర్టీస్ అన్నీ ఆ వాటర్‌లోకి దిగుతాయి. మనం ఇది తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ బర్నింగ్‌కి, అలాగే మన మెటబాలిజం బూస్ట్ అయ్యి మనం తీసుకున్న క్యాలరీస్ బర్న్ అవ్వడానికి బాగా అంటే బాగా హెల్ప్ అవుతుందనమాట. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ నాకు చాలా నచ్చింది. కొంచెం కారం కారంగా, పుల్లగా, కొంచెం సాల్ట్‌గా అలా అనిపించిందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదివరకు నేను డీమార్ట్‌లో సాచెస్ తీసుకొచ్చుకొని వేడి నీళ్ళలో వేసుకొని తాగేదాన్ననమాట. సేమ్ అదే టేస్ట్ ఉంది. ఇంకా డీటాక్స్ డ్రింక్ తాగేసి తర్వాత మా పాప ఈరోజు పిక్నిక్‌కెళ్తుందని చెప్పేసి తన కోసం అయితే నేను ఆలు పరాటా చేద్దామని చెప్పేసి ఫస్ట్ పిండైతే కలిపేసుకున్నాను. తర్వాత ఆలు మొత్తం బాయిల్ చేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నాను. మ్యాష్ చేసేటప్పుడు నేను దాంట్లో ఆనియన్స్, అలాగే కొంచెం వాము అయితే వేశానండి. అలాగే ఆలు ఉడికేటప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంకా మనం పైనుంచి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత అయితే చపాతీ చేసేసి దాని మీద అయితే ఈ పేస్ట్‌ని అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను ఈవెన్‌గా. తర్వాత అయితే ఇలా మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను కార్నర్స్‌ని. ఎందుకనంటే ఆలు అనేది బయటకు రాకుండా ఉండాలి అని చెప్పేసి. ఇలా మంచిగా క్లోజ్ చేసిన తర్వాతైతే ఒక చాక్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేయడమే అనమాట. ఇదైతే పిల్లలకి బాక్స్‌లో పెట్టడానికి కానీ, ఇంట్లో ఉన్నప్పుడు స్నాక్‌గా ఇవ్వడానికి కానీ చాలా ఈజీగా ఉంటదండి మనకైతే. అలాగే ఇది మనమైనా తీసుకోవచ్చు. కాకపోతే డైట్‌లో ఉన్నప్పుడు కొంచెం నేను ఆలు అయితే అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కలోరీస్ ఎక్కువగా ఉంటాయి. పిల్లలకైతే మనం ఆలు పెట్టొచ్చండి. ఎందుకంటే వాళ్ళకి కలోరీస్ ఎక్కువ కావాలి. వాళ్ళు ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు తొందరగా ఆకలేస్తుందనమాట వాళ్ళకి. అందుకని చెప్పేసి వాళ్ళకి కొంచెం కలోరీస్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అయితే ఇస్తే వాళ్ళు వెయిట్ గెయిన్‌కి గానీ హెల్ప్ అవుతుంది. ఎంత పెట్టినా గానీ మా పాప అయితే సన్నగానే ఉంటదనమాట. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా చేతిలోకి తీసేసుకొని చిన్నగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. లేదు ఇలా కాదు అనుకుంటే మీరు స్పూన్ ఉంటుంది కదా! స్పూన్‌తో కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చనమాట. అంతే చిన్ని చిన్ని ఆలు పరోటాలయితే రెడీ అయిపోతాయి. పిల్లలకే కాదండి మనం కూడా ఇంట్లో ఇలా చేసుకొనైతే తినేయొచ్చనమాట. ఫస్ట్ టైమ్ అండి మా పాప అయితే పిక్నిక్‌కెళ్తుంది. నన్ను వదిలేసి 3:00 దాకా తనెలా ఉంటదో చూడాలి. తను అయితే చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. అందరూ పిక్నిక్‌కెళ్తాం అంటుంటే తను గూడా మమ్మీ పిక్నిక్‌కెళ్తాను అని ఒకటే గోల. సరే పంపుదామని జెప్పేసి మేము గూడా పంపుతున్నామనమాట. ఇదిగోండి చేసుకున్న పరాటాలనైతే ఇలా పాన్ మీద ఆయిల్ గ్రీస్ చేసేసుకొని ఇలా అన్నీ పరాటాలైతే పెట్టేసుకొని 2 వైపులా మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేశాను. అంటే మంచిగా ఆలు కూడా ఫ్రై అవుతుంది. చపాతీ కూడా మంచిగా ఉడుకుతుందనమాట. అయితే తను ఆలు పరోటా తింటదా లేదా అని చెప్పేసి మళ్ళీ లెమన్ రైస్ కూడా కలిపాననమాట. లెమన్ రైస్ మా ఇంట్లో అయితే ఎక్కువ చేయను. ఇంకా మా పాప పుణ్యమా అంట ఈరోజైతే లెమన్ రైస్ కూడా చేశాను. అంటే ఆఫ్టర్‌నూన్ లంచ్ వాళ్ళు తినిపియబోతున్నారు ఈరోజు. అంటే ఇంట్లో ఉంటే మనం తినిపిస్తాం కాబట్టి మనకు తెలుస్తుంది పాప ఎంత తినింది అని జెప్పేసి. వాళ్ళు పెడితే మరి ఏమో పెడతారో లేదో ఎన్ని డౌట్స్ ఉంటాయో మైండ్‌లో అయితే. ఇంగోండి ఆలు పరాటా కొన్ని పెట్టాను. స్వీట్ కార్న్ పెట్టాను. అలాగే లెమన్ రైస్ పెట్టాను. ఒక బనానా పెట్టాను. అయితే బనానా అక్కడికి వెళ్ళిన తర్వాత తీసేయమన్నారు. ఎందుకనంటే బ్లాక్ కలర్ వచ్చేస్తది. మళ్ళీ నలిగిపోతది అని జెప్పేసి సరే అని తీసేసాను. ఇంకా స్కూల్‌కొచ్చిన తర్వాతయితే వీళ్ళందరినీ ఒక వ్యాన్‌లో తీసుకెళ్తున్నారు. అసలు లాస్ట్ టైమ్ అంట పిల్లలెవ్వరూ వెళ్ళలేదంట. ఈసారి పిల్లలందరూ మేము వెళ్తాం మమ్మీ అని చెప్పేసి అందరూ గోల చేసి ఇంతమందయితే వెళ్తున్నారు. ఇక్కడ ఓన్లీ ఈ బ్రాంచ్ వాళ్ళే ఇంతమందున్నారు. మళ్ళీ వేరే బ్రాంచెస్ నుంచి కూడా అందరూ కలిసి ఇక్కడ దగ్గరలో మాకు ఆగాఖాన్ ప్యాలెస్ ఒకటి, ఎంప్రెస్ గార్డెన్ ఒకటి ఉందనమాట. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళి మంచిగా తిప్పుకొని తీసుకొచ్చారనమాట. ఇదిగోండి మా పాప అయితే డోర్ బంద్ చేయండి ముందు అందరం ఎక్కేసాం అని చెప్పి చెప్తుంది.
ముందు భయపడ్డాను తను ఎలా ఉంటదో అని చెప్పేసి. తనైతే చాలా మంచిగా వెళ్ళేసి మంచిగా వచ్చిందనమాట. వచ్చేటప్పుడైతే నిద్రపోయిందండి. ఆ ఆయమ్మయితే మంచిగా చూసుకుంది తనని. ఎత్తుకొని మరీ పడుకోబెట్టుకొని తీసుకొనొచ్చిందనమాట. కొంచెం పెద్ద పిల్లలేమో వెనక కూర్చున్నారు. చిన్న పిల్లలేమో ముందు కూర్చున్నారు. ఇంకా వాళ్ళకైతే బాయ్ చెప్పేసి ఇంటికెళ్ళి, తర్వాత నేనైతే బ్రేక్‌ఫాస్ట్ కోసం అని చెప్పేసి స్మూదీ చేసుకుంటున్నాను. స్మూదీలోకొచ్చేసి ఈరోజు మస్క్ మిలన్ స్మూదీ అయితే చేసుకుంటున్నాను. మస్క్ మిలన్ మంచిగా పండిందండి. ఎంత టేస్ట్ ఉంటదో మస్క్ మిలన్ స్మూదీ అయితే. నేనైతే స్మూదీ మీకు అందరికీ తెలిసిందే. యాపిల్‌తో చేసుకుంటాను, బనానాతో చేసుకుంటాను. అలాగే ఇంకా అప్పుడు ఒక్కోసారయితే స్ట్రాబెర్రీస్ ఎక్కువగా ఉన్నప్పుడు స్ట్రాబెర్రీస్‌తో చేసుకున్నాను. పపాయాతో చేసుకుంటాను. అలాగే మస్క్ మిలన్ ఉంటే మస్క్ మిలన్‌తో చేసుకుంటా. ఏది ఉంటే అది ఏదో ఒక ఫ్రూట్ వేసి అయితే చేసుకుంటాను. కొన్నిసార్లు బ్లూబెర్రీస్ ఉంటే బ్లూబెర్రీస్ కూడా వేసి చేసుకుంటాననమాట. నాకు పర్సనల్‌గా బాగా నచ్చిందయితే మాత్రం మస్క్ మిలన్, పపాయ, యాపిల్, బనానా ఈ 4తో చేసిందైతే చాలా అంటే చాలా నచ్చిందనమాట. మస్క్ మిలన్‌ది ఇంకెక్కువ నచ్చింది. అంటే మస్క్ మిలన్ మామూలుగా మనం జ్యూస్ కూడా చాలా ఇష్టపడతాం కదా! అలాగే ఇది కూడా చాలా బావుందనమాట. అయితే ముందు రోజు నైటే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. ఇందులో వచ్చేసి బాదం, పంప్కిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, అలాగే చియా సీడ్స్, అలాగే కొన్ని కాజు అయితే యాడ్ చేసుకున్నాను. సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా ఉన్నాయండి. అయితే ఇవి మంచిగా నానిన తర్వాతయితే మనం యూజ్ చేయాలి. మనం ఒక 3 అవర్స్ బిఫోర్ కూడా నానబెట్టుకోవచ్చు. నేనైతే ముందు రోజు నైటే వాటర్ పోసేసి ఒకసారి కలిపేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. ఎందుకంటే బయట పెడితే కొంచెం స్మెల్ వచ్చేలాగా ఉంటదనమాట. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకుంటాను. ఈ క్వెషన్ నాకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాననమాట. నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను నానబెట్టిన తర్వాత. ఇదిగోండి మస్క్ మిలన్ ముక్కలు వేసేసుకొని అందులో నేను ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పాలు యాడ్ చేసుకున్నాను. మీరు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాలు యాడ్ చేసుకొని, అలాగే ఒక 2 లైమ్ డేట్స్ అయితే వేసుకున్నాను స్వీట్‌నెస్ కోసం అని చెప్పేసి. తర్వాతయితే ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసుకొని 2 గ్లాసెస్‌లో అయితే సర్వ్ చేసేసాను. మా వారికి, నాకు అనమాట. మా వారు కూడా ఇంకా స్మూతీ తాగుతున్నారు. తర్వాతయితే హాస్టల్‌కైతే వెళ్ళామండి. హాస్టల్‌కి వెళ్తే హాస్టల్‌లో చెప్పాను కదా మీకు కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ తీయలేదు. నేను డైట్ సరిగ్గా చేయలేదు అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇదిగోండి పెయింటింగ్ అయితే అయిపోయిందనమాట రూమ్‌లో. ఇంకా పైన వాటర్ లీకేజెస్ అయితే అలాగే ఉన్నాయి. అదైతే టెస్ట్‌ల మీద టెస్ట్‌లు చేస్తారనమాట. ఎప్పుడు అవుద్దో ఏంటో తెలియట్లేదు. ఇక్కడైతే పెయింట్ వాళ్ళొచ్చేసి ఇవన్నీ పెట్టలేదనమాట. పుట్టి పెట్టి తర్వాత పెయింటేస్తారు గదా! అది చెప్తున్నామనమాట. ఇవి గూడా పెట్టండి అని జెప్పేసి. ఇంకా అక్కడి నుంచయితే మేము హాస్టల్ కోసం కొన్ని థింగ్స్ కావాలి అని చెప్పేసి ఇలా అల్యూమినియం షాప్ ఒకటుంటుంది కదా! మనకి రెడీమేడ్‌లో చేసిస్తూ ఉంటారు. అలా అన్నమాట. ఆ షాప్‌కి వెళ్ళి ఇదిగోండి మాకు కావాల్సినవైతే ఆర్డర్ చేసాము. ఒక 2 టేబుల్స్ అలాగే 2 సింక్స్ అనమాట. అంటే ఫుడ్ పెట్టుకోవడానికి టేబుల్స్, అలాగే 2 సింకులు. చూడండి ఎంత అయిందో బిల్ అసలు. మా వారైతే అడగనే అడగరండి తగ్గించండి అని చెప్పేసి. సరే పేమెంట్ చేసేద్దామా అని చెప్పి చేసేస్తున్నారనమాట. ఇంక నేను అడిగితే ఏదో కొద్దో గొప్పో తగ్గిచ్చారు. ఇంకా అది మాట్లాడేసి ఇంటికొచ్చి మళ్ళీ లంచ్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా నా చాపర్ ఉంది కాబట్టి మంచిగా క్యారెట్స్ అయితే మంచిగా త్వరగా చాప్ చేసేసుకున్నాను. క్యారెట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకున్నాను. మనం క్యారెట్ తీసుకుంటే మనకైతే మంచి ఫైబర్ అలాగే విటమిన్ ఏ లభిస్తుంది. అలాగే మనకి ఐ సైట్ రాకుండా కాపాడుతుందండి. అలాగే మనకి ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది కాబట్టి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట. క్యారెట్ ఫ్రైతో పాటు ఏదో ఒక కర్రీ ఉండాలి కదండీ! ఇంకా నేనేం కర్రీ చేశానో మీకు చూపిస్తాను. మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం కారం వేసుకోవాలండి. లేకపోతే కారం మాడిపోతుందనమాట. అందుకని చెప్పేసి ఆఖరిగా దింపే ముందైతే నేను కారం యాడ్ చేసేసుకున్నాను. నిజంగా బయటికెళ్ళేసొచ్చి మళ్ళీ ఫాస్ట్‌గా వంట చేయాలనంటే ఎంత హడావుడి అయిపోయిందో అసలకి. నేను స్టాండ్‌కి కెమెరా కూడా పెట్టలేదండి. మామూలుగా డైరెక్ట్‌గా హ్యాండ్‌తోనే ఫాస్ట్‌గా వీడియో తీసేసాను. ఇదిగోండి ఇంకా 100 గ్రామ్స్ అయితే వైట్ రైస్, అలాగే కొంచెం క్యారెట్ ఫ్రై, అలాగే కొంచెం ఎగ్ బుర్జీ అయితే చేసుకున్నాను. అలాగే ఒక్క కీరా దోసకాయ ఫుల్‌గా మొత్తం పెట్టేసుకున్నానండి. ఈరోజైతే చెక్కు కూడా తీయలేదు నేను. ఇదిగోండి ఇదొచ్చేసి ఇంకా నా లంచ్ ప్లేట్ అనమాట. మంచిగా లంచ్ చేసిన తర్వాత మా పాప వచ్చేదాకా ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ ఉన్నాను. నాకు నిద్ర కూడా రావట్లేదు. నార్మల్‌గా అయితే తన పక్కన నిద్రపోతాను. కాకపోతే ఈరోజు నిద్ర అయితే పోలేదు. ఇంకా తను ఎప్పుడొస్తదా అని చూస్తూ ఉన్నాను.
ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయి స్కూల్ దగ్గర వాక్ చేస్తూ ఉన్నామనమాట. ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉంది. ఇంకా తనతో కలిసి వాక్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి మా పాప అయితే నిద్రపోతుంది. నేను ఎత్తుకొని ఇంకా అందరు పిల్లలు నిద్ర మొహాలే అనమాట అందరిది. ఇదిగోండి ఇంకా ఇంటికొచ్చేసి పాపనైతే పడుకోబెట్టేసాను. కొంచెం ఫుడ్ పెట్టేసి. ఇంకా నైట్ డిన్నర్‌లోకైతే ఇంకా నాకు ఎక్కువ టైం లేదని చెప్పేసి నేను ఎగ్ దోస అయితే వేసేసుకొని ఎగ్ దోస అయితే తినేసాననమాట. తిన్న తర్వాత ఇంకా పాపని కాసేపు అలా కిందకి తీసుకెళ్ళి తనని మంచిగా సైకిల్ నేర్పించి తీసుకొచ్చి మళ్ళీ తనని అయితే పడుకోబెట్టాను. ఎగ్ దోస ఒక్కటి సరిపోతుందండి మనకి. మనకి కావాల్సిన క్యాలరీస్ అయితే లభించేస్తాయి. మనం ఒక ఎగ్ తీసుకుంటే మనకి ఒక 70, 80 క్యాలరీస్ దాకా వచ్చేస్తాయి. అలాగే నేను కొంచెం పల్లి చట్నీ అయితే పెట్టుకున్నాను. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.